నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలీయమైన శక్తిగా ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి మంచి ఫలితాలు సాధిస్తూ వస్తోంది. 2024 ఎన్నికల్లో సైతం టీడీపీది విజయం అన్నట్టు విశ్లేషణలు ఉండేవి. అటువంటి నియోజకవర్గాన్ని ఎన్నికల ముందు పొత్తులో భాగంగా దక్కించుకుంది జనసేన. అయితే టీడీపీకి హార్డ్ కోర్ నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా మనస్తాపానికి గురయ్యాయి. అధినేత ఆదేశాలతో జనసేన అభ్యర్థి కోసం పనిచేశాయి. ఆమె గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. కానీ గెలిచాక ఆ ఎమ్మెల్యే టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. దీంతో టీడీపీ శ్రేణుల బాధ అంతా ఇంతా కాదు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, ఎవరా ఎమ్మెల్యే తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సతివాడ నియోజకవర్గం కనుమరుగైంది. నెల్లిమర్ల నియోజకవర్గం తెరపైకొచ్చింది. ఎన్నికల్లో అక్కడి నుంచి గెలిచారు జనసేన నేత లోకం మాధవి. టీడీపీ బలమైన నియోజకవర్గం కాగా పవన్ కళ్యాణ్ కోరేసరికి కాదనలేకపోయారు చంద్రబాబు. అందుకే ఆ పార్టీకి పొత్తులో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని కేటాయించారు. సహజంగానే ఇది టీడీపీ శ్రేణులకు షాక్ ఇచ్చింది. పార్టీ హైకమాండ్ నిర్ణయంపై చాలా మంది బాధపడ్డారు. పత్తివాడ నారాయణ స్వామి నాయుడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. వయోభారంతో బాధపడుతుండగా చంద్రబాబు ఆయన్ను తప్పించి కర్రోతు బంగారు రాజుకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. పార్టీ కోసం ఆయన గట్టిగానే కష్టపడ్డారు. తప్పకుండా గెలుస్తారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. కానీ చివరి నిమిషంలో టికెట్ తన్నుకుపోయారు లోకం మాధవి. చంద్రబాబు ఆదేశాలతో బంగారు రాజు లోకం మాధవి గెలుపు కోసం గట్టిగానే కృషి చేశారు. అయితే గెలిచిన తర్వాత ఆమె నువ్వెవరు అంటూ బంగారు రాజును ప్రశ్నించేసరికి ఆయన షాక్ అయ్యారు. నెల్లిమర్ల నగర పంచాయతీ సమావేశానికి ఆయన హాజరైతే గెటౌట్ అన్నట్టు అవమానించారు. దీంతో మాటకు మాట పెరగడంతో హైకమాండ్లు పంచాయతీలు పెట్టాయి. కంట్రోల్ గా ఉండాలని ఆదేశించాయి. దీంతో వివాదం సద్దుమణుగుతుందని అంతా ఆశించారు. అయితే జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి టీడీపీని నిర్వీర్యం చేసే పనిలో పడ్డారన్న విమర్శలున్నాయి. మరోవైపు ఆమె భర్త ప్రసాద్ జోక్యం పెరిగిందని జనసేనతో పాటు టీడీపీ సేనలు కూడా ఆరోపిస్తున్నాయి. దీంతో నెల్లిమర్ల కూటమిలో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉంది. మరోవైపు అక్కడ వైసీపీ పార్టీ పట్టు బిగిస్తోంది. ఆ పార్టీకి చెందిన నేతలు తాత్కాలికంగా జనసేనలో చేరుతున్నారు. ఇలా చేరుతున్న వారికి టాప్ ప్రయారిటీ దక్కుతోంది. టీడీపీ నేతల కంటే జనసేనలో చేరిన వైసీపీ నేతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు ఎమ్మెల్యే లోకం మాధవి. మొన్నటికి మొన్న ఓ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం విషయంలో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టు పరిస్థితి మారింది. కొట్టుకునేదాకా వచ్చింది. మున్ముందు ఈ నియోజకవర్గం కూటమిలో చికాకు పరిణామాలుంటాయని విశ్లేషకులున్నాయి. కూటమిలో విభేదాలు ముదరక ముందే నాయకత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది.